హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్. ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరైనా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి మీకు అక్కడ. సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లోకి మనం వెళ్ళిపోతే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇట్స్ మ్యాచ్ నెంబర్ 15 అండ్ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి వచ్చేసాం. ఇది హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. కోల్కతా హిస్టారిక్ గ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్లో జరగబోతుంది. లాస్ట్ ఇయర్ 3 సార్లు కేకేఆర్ చేతిలో ఓడిపోయింది ఎస్ఆర్హెచ్. మరి దానికి రివెంజ్ తీర్చుకుంటుందా లేదా, ఆ సత్తా సన్ రైజర్స్కి ఉందా అన్నది ఈ వీడియోలో చూద్దాం. కాటేరమ్మ కొడుకులు అన్నారు, 300 స్కోర్ కొడితే కానీ ఆగరన్నారు. చివరికే లాస్ట్ 2 మ్యాచెస్లో బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్లే సన్ రైజర్స్ ఓడిపోయింది. కానీ ఒక్కడి మెచ్చుకోవాలి భయ్య, ఒకవైపు నుండి వికెట్స్ పడుతున్నా కానీ వాళ్ళ ఇంటింటి తగ్గలేదు. కొంచెం జాగ్రత్తగా ఆడితే స్కోర్ బాగానే కొట్టేవారేమో. కానీ అది ఓల్డ్ ఎస్ఆర్హెచ్, న్యూ ఎస్ఆర్హెచ్ అలా కాదు. వాళ్ళ లెక్క వేరు, వాళ్ళ స్థాయి వేరు. మరి ఈ స్ట్రాటజీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది పక్కన పెడితే దీనిని ఎస్ఆర్హెచ్ బలంగా నమ్ముతుంది. ప్యాట్ కమిన్స్ ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ 3 మ్యాచెస్ ఆడింది. ఫస్ట్ మ్యాచ్లో విన్ అయింది, ఏకంగా 286 రన్స్ కొట్టింది. సెకండ్ అండ్ థర్డ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని కూడా ఓడిపోయింది. ఈ 2 మ్యాచెస్లో కామన్గా జరిగింది అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి ఫెయిల్ అవ్వడమే భయ్య. బ్యాటింగ్లో ఫెయిల్ అయిన ఎస్ఆర్హెచ్కు బౌలింగ్ నుండి కూడా పెద్దగా సపోర్ట్ అయితే ఏం లేదు. కేకేఆర్ ఆట కూడా అంత గొప్పగా ఏం లేదు. ఈ ఐపీఎల్లో ఆడిన 3 మ్యాచెస్లో 2 ఓడిపోయింది అండ్ నెట్ రన్ రేట్ పరంగా ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో ఉంది. కేకేఆర్ కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్గా వాళ్ళ స్ట్రైక్ బ్యాట్స్మెన్ 23 crores పెట్టి కొనుక్కున్న వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్లో ఫెయిల్ అవుతున్నాడు. బౌలింగ్లో కూడా వరుణ్ చక్రవర్తి తప్ప ఇంకెవరూ ఎఫెక్ట్ చూపించట్లేదు. సునీల్ నారాయణ్ ఇంకా ఫామ్లోకి రాలేదు. ఇలా 2 టీమ్స్కు కూడా ప్రాబ్లమ్స్ గట్టిగానే ఉన్నాయి. టీమ్ అండ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకునే ముందు పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్ ఒక్కసారి చూద్దాం. ముందే చెప్పానుగా, మ్యాచ్ జరిగేది కోల్కతా ఈడెన్ గార్డెన్స్. ఇక్కడ ఇప్పటి వరకు 94 మ్యాచెస్ జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 38 సార్లు విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 56 సార్లు విన్ అయింది. టాస్ విన్ అయిన టీం 50 సార్లు మ్యాచ్ గెలిస్తే, టాస్ లూజ్ అయిన టీం 44 సార్లు మ్యాచ్ విన్ అయింది. సో ఇక్కడ 2 విషయాలు అయితే క్లియర్. కోల్కతా పిచ్ చేజింగ్ ఫేవర్గా ఉంది. టాస్ గెలిచిన టీం బౌలింగ్ చూస్ చేసుకోవడం బెస్ట్. ఇక్కడ టాస్ ఫ్యాక్టర్ కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. టాస్ గెలిచిన టీమ్స్ ఆల్మోస్ట్ 54% మ్యాచెస్ని గెలుస్తున్నాయి. సో టాస్ విన్ అయితే బెటర్. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 262 రన్స్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కోల్కతా మీద స్కోర్ చేసింది. కేకేఆర్ ఆ మ్యాచ్లో 261 రన్స్ చేస్తే, పంజాబ్ కింగ్స్ చాలా ఈజీగా 18 ఓవర్స్లోనే ఆ స్కోర్ను చేసింది. ఈ గ్రౌండ్లో లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 49 రన్స్. ఆర్సీబీ చేసింది ఐపీఎల్ 2017లో. మిగతా వాళ్ళు మర్చిపోవచ్చు, కానీ ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఈ స్కోర్ని మర్చిపోలేరు. అంత హట్ చేస్తూ ఉంటుంది వాళ్ళని. ఒక్క విషయం మాత్రం నోట్ చేసుకోండి, కోల్కతా పిచ్ బ్యాట్స్మెన్కు ఫేవర్. ఇక్కడ ట్రూ బౌన్స్ ఉంటుంది. సో బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్తో షాట్స్ ఆడొచ్చు అండ్ నైట్ టైం డ్యూ ఫ్యాక్టర్ ఉండే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడైతే మనం కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక్క విషయం అయితే క్లియర్గా ఉంది, ఎస్ఆర్హెచ్ను కేకేఆర్ కంప్లీట్గా డామినేట్ చేసింది ఐపీఎల్లో. ఎందుకంటే కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 28 మ్యాచెస్ ఆడాయి అండ్ అందులో కేకేఆర్ ఏకంగా 19 టైమ్స్ విన్ అయింది. ఓన్లీ 9 టైమ్స్ మాత్రమే ఎస్ఆర్హెచ్ విన్ అయింది. కేకేఆర్ మీద ఎస్ఆర్హెచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 228 అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 113. ఈ 113 ఎప్పుడో గుర్తుందా? లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫైనల్స్లో ఎస్ఆర్హెచ్ స్కోర్ చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ మీద కేకేఆర్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 208 రన్స్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 101 రన్స్. ఇప్పుడు ఒక్కసారి ఈ 2 టీమ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం. వరుసగా ఫెయిల్ అవుతున్నా కానీ ఈ 2 టీమ్స్ ప్లేయింగ్ 11 పెద్దగా చేంజెస్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండబోతుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసిన్, అంకిత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్, షమి. ఇంపాక్ట్ బౌలర్గా యాడమ్ జంపా వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ ఫెయిల్ అవడంతో మల్డర్ను ఇంపాక్ట్ సబ్గా తీసుకోవాల్సి వచ్చింది. బట్ అది అంతగా సక్సెస్ అవ్వలేదని చెప్పాలి. బౌలింగ్లో కూడా మల్డర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. 1 ఓవర్ వేసి 16 రన్లు ఇచ్చాడు. బ్యాటింగ్లో మరీ డౌన్ ఆర్డర్లో రావడం మైనస్ అయింది. సో ఈ మ్యాచ్లో మాత్రం జంపా ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వస్తే ట్రావిస్ హెడ్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకుంటారు. ఎస్ఆర్హెచ్ లైనప్లో పెద్దగా ఇష్యూస్ లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళ యూనిట్గా క్లిక్ అవ్వాలి. ఓవర్ అగ్రెసివ్గా ఆడాలన్న ప్రాసెస్లో వరుసగా అవుట్ అయిపోతున్నారు. బట్ వాళ్ళు చేంజ్ చేసుకోమని కూడా చెప్పేశారు. సో ఎస్ఆర్హెచ్ ఆడే దాంట్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. అయితే వరుసగా 3 మ్యాచెస్లో ఫెయిల్ అయిన అభినవ్ మనోహర్ను మరోసారి ఛాన్స్ ఇస్తారన్నది చూడాలి. నేనైతే ఇవ్వాలని అనుకుంటున్నాను. తను క్వాలిటీ హిట్టర్ ఫామ్లోకి వస్తే అది ఎస్ఆర్హెచ్కు ప్లస్ అవుతుంది. ఇక కేకేఆర్ విషయానికి వద్దాం. కోల్కతా నైట్ రైడర్స్లో ఉండడానికి పవర్ఫుల్ హిట్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు కూడా సరిగ్గా క్లిక్ అవ్వట్లేదు. ముందుగా కేకేఆర్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో చూద్దాం.
డికాక్, సునీల్ నరైన్, అజింక్య రహానే, రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రసెల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరాని తీసుకుంటే ఛాన్స్ ఉంది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే స్పెన్సర్ జాన్సన్ 3 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. సో తన ప్లేస్లో వేరే ఓవర్సీస్ ప్లేయర్ని ట్రై చేయడం బెటర్. నాకైతే మొయిన్ అలీని ట్రై చేసినా తప్పులేదనిపిస్తుంది. 3 స్పిన్నర్స్ అయినా పర్లేదు. మొయిన్ అలీ అయితే ఫర్ క్వాలిటీ ఓవర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మొయిన్ అలీ అయితే బ్యాటింగ్ డెప్త్ని ఇంకా పెంచుతాడు. లేదు బౌలరే కావాలనుకుంటే చేతన్ సక్రియాని ట్రై చేయొచ్చు స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో. సో మరి చూడాలి కేకేఆర్ ఏమైనా చేంజెస్ చేస్తుందా లేదా అని. ఏదేమైనా వాళ్ళ టాప్ 5 క్లిక్ అయితే మాత్రం మ్యాచ్ విన్ అవ్వగలదు. మరి ఇది కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ 2 టీమ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, ప్లేయింగ్ 11 చూశారు, టీమ్ కండిషన్ చూశారు, పిచ్ రిపోర్ట్ అండ్ ప్లేయింగ్ 11 మొత్తం అప్డేట్ ఇచ్చాను. మరి ఇప్పుడు చెప్పేది ఈ 2 టీమ్స్లో ఏది విన్ అవుతుంది అనేది. కేకేఆర్ డామినెన్సా లేక ఎస్ఆర్హెచ్ రివెంజా? మీ ఓటు దేనికి వేస్తారు? నేనైతే ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ టాప్ 5 నాకు మోర్ డేంజరస్గా అనిపిస్తుంది. ఫెయిల్ అవుతేనే 160, 190 రన్స్ కొడుతున్నారంటే ఇంకా సక్సెస్ అయితే ఎంత కొడతారో చూసుకోండి మరి. సో నేనైతే ఎస్ఆర్హెచ్ విన్ అవుతుంది అనుకుంటున్నా. టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుంటుంది. బట్ నేను ఎస్ఆర్హెచ్ చేసింగ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. అక్కడ మీకు క్లియర్ ప్రిడిక్షన్, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్ అన్ని రకాల అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి.